హాయ్ ఎవరోన్, మన పాఠశాలలో మనం 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ మ్యాటర్ అరౌండ్ అస్ అనే లెసన్ గురించి మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, మ్యాటర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న పదార్థాలు ఏంటి, మన చుట్టూ ముందు ఏముంది అనే దాని గురించి మనం ఈ లెసన్లో చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఉన్నది ఏంటి, మన మ్యాటర్ అంటే మన చుట్టూ ఉన్న పదార్థాన్ని సర్టెన్ మ్యాటర్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, మ్యాటర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విడిగా బయట చెప్పుకున్నట్టు మ్యాటర్ అంటే ఏదో విషయమో అనుకోవడం కాదు. సైన్స్ లాంగ్వేజ్లో మ్యాటర్ అంటే దానికి డిఫరెంట్గా మీనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మన డైలీ లైఫ్లో మనం ఎన్ని రకాల సబ్స్టెన్స్ వాడుతూ ఉంటాము, మెటల్స్ వాడుతూ ఉంటాం, నాన్ మెటల్స్ వాడతాం, సింథటిక్ ఫైబర్స్ వాడతాం, న్యాచురల్ ఫైబర్స్ వాడతాం. అలానే యాసిడ్స్, బేసెస్, లిక్విడ్, ఇవన్నీ మనకి సాలిడ్స్ రూపంలో, లిక్విడ్ రూపంలో, గ్యాసెస్ రూపంలో చాలా రకాల పదార్థాలు మనం మన డైలీ లైఫ్లో వాడుతూ ఉంటాం కదా. వాటన్నింటికి సర్టెన్ షేపు, సైజు, స్ట్రక్చర్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో ఇలా సర్టెన్ షేపు, సైజు, స్ట్రక్చర్లో ఉన్న పదార్థాలన్నింటినీ మనం మ్యాటర్ అని చెప్పి అంటాం అనమాట సైన్స్ లాంగ్వేజ్లో. ఓకే, మ్యాటర్ అని చెప్పి అంటూ ఉంటాం. అసలు మ్యాటర్ అంటే ఏంటి, మ్యాటర్ అని వాటిని ఎందుకు అనాలి, ఆ పదార్థాన్ని మ్యాటర్ అని ఎందుకున్నా, సమ్ సైజు, షేపు, స్ట్రక్చర్ అనేది వాటిని మ్యాటర్కి ఎలా కన్సిడర్ చేస్తాము. మ్యాటర్గా కన్సిడర్ చేయాలంటే ఆ సబ్స్టెన్స్కి సర్టెన్ ప్రాపర్టీస్ ఉండాలి. అవి యూనివర్స్లో సర్టెన్ స్పేస్ని ఆక్యుపై చేయాలి. దాంతోపాటుగా ఆ సబ్స్టెన్స్కి సర్టెన్ మాస్ అనేది ఉండాలన్నమాట. సో అప్పుడే మనం వాటిని మ్యాటర్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్, నాన్ మెటల్స్ ఉన్నాయనుకోండి. మెటల్స్ అనేవి సర్టెన్ స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి యూనివర్స్లో. అలానే వాటికి సర్టెన్ మాస్ అనేది ఉంటుంది. మాస్ అంటే ఏంటి అంటే మన ప్రపంచంలో ఏ పదార్థమైనా సరే ఆ టినీ పార్టికల్స్తో అది తయారవ్వాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ టినీ పార్టికల్స్తోనే ఆ పదార్థం అనేది తయారవడం అనేది జరుగుతుంటుంది. సో నెంబర్ ఆఫ్ టినీ పార్టికల్స్ని మనం మాస్ అని చెప్పి అంటూ ఉన్నాం. ఆ నెంబర్ ఆఫ్ టినీ పార్టికల్స్తో తయారైన పదార్థం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మాస్ అనేది ఉంటుందన్నమాట. సో మాస్ అంటాం కదా, వెయిట్ ఏంటి, మాస్కి వెయిట్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఆలోచన రావచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ రాడ్ ఉందనుకోండి, 1 kg అనుకోండి దాని వెయిట్. 1 kg ఐరన్ రాడ్ ఉందనుకోండి, దాని యొక్క మాస్ అనేది ఎర్త్ మీద ఉన్న దాని వెయిట్ 1 kgనే ఉంటుంది, దాని మాస్ అనేది 1 kgనే ఉంటుంది. మూన్ మీద ఉన్నా కూడా దాని మాస్ 1 kgనే ఉంటుంది. కానీ వెయిట్లో మాత్రం ఎర్త్ మీద ఒక వెయిట్ ఉంటుంది, మూన్ మీద ఇంకో వెయిట్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి, మాస్ అనేది నెంబర్ ఆఫ్ పార్టికల్స్, బాడీలో ఉన్న నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఎర్త్ మీద ఉన్నా చేంజ్ అవ్వవు, మూన్ మీద ఉన్నా చేంజ్ అవ్వవు. ఇప్పుడు ఐరన్ బాల్ ఉందనుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్, టీనీ పార్టికల్స్ ఐరన్ రాడ్ అనేది తయారైంది అనుకోండి. ఐరన్ రాడ్ అనేది దాంట్లో నెంబర్ ఆఫ్ టీనీ పార్టికల్స్ అనేది ఐరన్ రాడ్లో ఫిక్స్డ్ కదా, అవి దాంట్లో చేంజ్ అయ్యేది ఏమీ ఉండదు కదా. సో అది ఎర్త్ మీద ఉన్న దాని యొక్క మాస్ అనేది ఒకే రకంగా ఉంటుంది, మూన్ మీద ఉన్న ఒకే రకంగా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ టినీ పార్టికల్స్తో తయారైన పదార్థం అనేది దాని యొక్క మాస్లో అనేది ఆ టినీ పార్టికల్స్లో దాని మాస్లో అనేది ఏ విధమైన చేంజ్ అనేది ఉండదన్నమాట. కానీ వెయిట్ అంటే ఏంటంటే దాని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ని బట్టి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. మనం వెయిట్ చూసుకోవాలంటే వెయింగ్ మిషన్ మీద నుంచుంటున్నాం. ఎందుకు నుంచుంటున్నాం, గాల్లో తేలిపోవచ్చు కదా. మూన్ మీద అయితే గాల్లో తేలుతాం, ఎందుకంటే అక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ ఉండదు కాబట్టి. కానీ ఎర్త్ మీద మనం గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి మనం వెయింగ్ మిషన్ మీద నిలబడగలుగుతున్నాం. ఓకే, ఎర్త్ మీద నిలబడగలుగుతున్నాం. ఓకే, కాబట్టి వెయిట్ని మనం గ్రావిటేషన్ ఫోర్స్ని బేస్ చేసుకొని ఆ బాడీ యొక్క బరువుని మనం మెజర్ చేస్తాం అన్నమాట. దాన్ని మనం వెయిట్ అని చెప్పి అంటూ ఉంటాం కదా, బాడీ యొక్క బరువుని మనం మెజర్ చేస్తూ ఉంటాం. కానీ మాస్ అనేది గ్రావిటేషన్ ఫోర్స్తో సంబంధం లేకుండా ఒక నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ఒక బాడీ ఖచ్చితంగా టినీ పార్టికల్స్తో తయారయ్యబడి ఉంటుంది. సో దానికి అలాంటి బాడీకి ఖచ్చితంగా మాస్ అనేది ఉంటుందన్నమాట. సో మాస్ అనేది క్వాంటిటేటివ్ ఇనర్షియా, అంటే ప్రతి వస్తువు యొక్క ప్రస్తుత స్థితిని తెలియజేస్తుంది అనమాట మాస్. అది ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్ మ్యాటర్స్, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క పదార్థం యొక్క ఫిజికల్ క్వాంటిటీ అనేది మాస్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ప్యాటర్న్ అంటే ప్రతి ఒక్క పదార్థం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తయారైంది కాబట్టి వాటికి ఖచ్చితంగా మాస్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి నెంబర్ ఆఫ్ మ్యాటర్ ఉన్న ప్రతి ఒక్క పార్టికల్కి మాస్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ అనమాట. నెక్స్ట్ అలానే ఈ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ అనేది ఏ విధంగా ఉందో, అది హెవీ మాస్ ఉన్న సబ్స్టెన్స్ అయితే
దాని మీద ఫోర్స్ చేసినప్పుడు ఆ ట్రావెలింగ్ చేసే స్పీడ్లో తక్కువ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలానే తక్కువ మాస్ ఉన్న బాడీ అయితే దాని ట్రావెలింగ్ స్పీడ్లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాంట్లో ఎక్కువ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఐరన్ బాల్ ఉందనుకోండి. ఓకే, ఐరన్ బాల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఓకే, అలానే రబ్బర్ బాల్ కూడా ఉంది. రబ్బర్ బాల్ కూడా నెంబర్ ఆఫ్ పార్టికల్స్తో తయారు చేయబడి ఉంటుంది, టినీ పార్టికల్స్తో. అయితే ఐరన్ రాడ్లో ఎక్కువ పార్టికల్స్ ఉంటాయా, రబ్బర్ బాల్లో ఎక్కువ పార్టికల్స్ ఉంటాయా? ఎలా చెప్తాం మనం? ఐరన్ బాల్ని ఇట్లా ప్రెస్ చేసాం అనుకోండి, అది ఏమైనా ముడుచుకుంటుందా? ఐరన్ బాల్ని ప్రెస్ చేసినప్పుడు అది ముడుచుకుంటుందా? ఏ రకంగా అది వంగదు, ముడుచుకోదనమాట. అంటే వాటిలో ఉన్న అణువుల మధ్య దూరం అనేది చాలా తక్కువగా ఉంది. అణువుల మధ్య దూరమే లేదు, అన్ని అణువులు కిక్కిరిసిపడినాయి కాబట్టి ఐరన్ బాల్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అది వెంటనే ఇట్లా ప్రెస్ చేయగానే అది ముడుచుకోవడానికి రాదు, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఐరన్ బాల్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని యొక్క ఐరన్ బాల్ యొక్క మాస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ అలానే రబ్బర్ బాల్ తీసుకున్నాం. రబ్బర్ బాల్ అనేది జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే అది కొంచెం ప్రెస్ అయిందనమాట. అంటే రబ్బర్ బాల్ కూడా నెంబర్ ఆఫ్ పార్టికల్స్తోనే తయారయ్యింది, కానీ దాని మధ్య అణువుల మధ్య దూరం అనేది కొంచెం ఐరన్ రాడ్తో పోల్చుకుంటే రబ్బర్ బాల్లో ఉన్న పార్టికల్స్కి అణువుల మధ్య దూరం అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనమాట. కాబట్టి అది ఇట్లా జస్ట్ ప్రెస్ చేయగానే అది కొంచెం వంగుతుంది అనమాట. ఐరన్ బాల్ రబ్బర్ బాల్ అనేది కొంచెం ముడుచుకుంటుంది. ఓకే, సో మాస్ అనేది ఐరన్ బాల్కి ఎక్కువగా ఉంది, ఇప్పుడు రబ్బర్ బాల్కి ఎక్కువగా ఉంది. ఐరన్ బాల్కి అనేది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తయారైంది కాబట్టి అది ఎక్కువ మాస్ ఉన్న బాడీ. అంటే రబ్బర్ బాల్తో పోల్చుకుంటే ఐరన్ బాల్ అనేది ఎక్కువ పార్టికల్స్ కదా దాంట్లో ఉన్నది, మనకు తెలుస్తుంది కదా చూడగానే. సో దాన్ని బట్టి ఎయిర్ గ్యాప్ కూడా లేకపోవడం, అవన్నీ కిక్కిరిసిపోయి ఉండడం వల్ల అది ఐరన్ బాల్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది. ఈ రబ్బర్ బాల్ అనేది కొంచెం ప్రెస్ చేస్తే ప్రెస్ అయింది, అంటే దాని అణువుల మధ్య దూరం అనేది కొంచెం ఉంది కాబట్టి కొంచెం తక్కువ పార్టికల్స్ ఉన్నాయి అన్నమాట ఈ రబ్బర్ బాల్లో. ఓకే, రెండు సేమ్ సైజులో ఉన్నాయి కాబట్టి రబ్బర్ బాల్ అనేది ఐరన్ బాల్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ మాస్ ఉన్న బాడీ. ఐరన్ బాడీ అనేది కొంచెం ఎక్కువ హెవీ మాస్ ఉన్న బాడీగా కన్సిడర్ చేసుకుంటుండ. సో ఇప్పుడు ఐరన్ బాల్ రబ్బర్ బాల్ రెండు సేమ్ మాస్ ఉన్న బాడీసే, సేమ్ సైజ్ ఉన్న బాడీసే, కానీ డిఫరెంట్ మాసెస్. వాటి యొక్క మాసెస్లో మాత్రం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఐరన్ రాడ్లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది హెవీ మాస్ ఉన్న బాడీ అయ్యింది. రబ్బర్ బాల్లో కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువ మాస్ ఉన్న బాడీ అయ్యింది అనమాట. సో ఓకే, ఇప్పుడు 2 మాసెస్ ఉన్న బాడీస్ మీద సేమ్ ఫోర్స్ 2 మాస్ ఉన్న బాడీస్ ఒక స్ట్రైట్ లైన్లో ఇట్లా మూవ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో ఇది ఐరన్ బాల్ అనుకున్నాం, ఇది రబ్బర్ బాల్ అనుకున్నాం. ఇది రబ్బర్ బాల్, ఇది ఐరన్ బాల్ అనుకున్నాం. ఈ రెండు స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో దీని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ హెవీ మాస్ ఉన్న బాడీ కాబట్టి ఇది తొందరగా కదలదు కదా. ఎక్కువ బరువు ఉన్న మనిషిని తోస్తే కొంచెం దూరమే కదిలి ఆగిపోతాడు కదా. కాబట్టి ఇది దాని స్పీడ్ యొక్క చేంజ్లో చాలా తక్కువ చేంజ్ కనిపిస్తుంటుంది అనమాట దాని ట్రావెలింగ్ స్పీడ్లో. అదే మనం సన్నగా ఉన్న మనిషిని మీరు తోసామనుకోండి ఫోర్స్ అప్లై చేసి, సన్నగా ఉన్న మనిషి అంతా చాలా దూరం వెళ్ళి ఆగుతాడనమాట. అంటే తక్కువ మాస్ ఉన్న బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని స్పీడ్లో ఎక్కువ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మాస్ ఉన్న బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని యొక్క ట్రావెలింగ్ స్పీడ్లో తక్కువ చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ మాస్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే, హెవీ మాస్ ఉన్న బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది దాని యొక్క స్పీడ్ చేంజ్లో దాని ట్రావెలింగ్ స్పీడ్లో తక్కువ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. అలానే తక్కువ మాస్ ఉన్న బాడీ మీద ఫోర్స్ అప్లై చేసిన దాని యొక్క ట్రావెలింగ్ స్పీడ్లో ఎక్కువ చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇలా యాసిడ్స్ అయినా, బేసిస్ అయినా, లిక్విడ్స్ అయినా, మెటల్స్ అయినా, నాన్ మెటల్స్ అయినా, సింథటిక్ ఫైబర్స్ అయినా, ఫ్యాబ్రిక్స్ అయినా, వీటన్ని నెంబర్ ఆఫ్ టినీ పార్టికల్స్తో తయారయ్యబడి ఉంటాయి. అంటే కాబట్టి అవి కూడా సర్టెన్ మ్యాటర్స్, అంటే వాటిని కూడా మనం సర్టెన్ మ్యాటర్తో కలిగిన సో నెంబర్ ఆఫ్ టినీ పార్టికల్స్ తయారై ఉంటాయి కదా, కాబట్టి అవి కూడా సర్టెన్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, సో అలాంటి మాస్ ఉన్న సబ్స్టెన్స్ అనేవి
సర్టెన్ స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి అన్నమాట యూనివర్స్లో. కాబట్టి ఈ పదార్థాలన్నిటినీ మనం దేని కింద కన్సిడర్ చేసుకుంటున్నాం? ఈ 2 క్వాలిటీస్ దేనికి సంబంధించిన మ్యాటర్ కదా ఉండాల్సింది. సో మ్యాటర్గా కన్సిడర్ చేయాలంటే దానికి సర్టెన్ స్పేస్ ఆక్యుపై చేయాలి, కానీ సర్టెన్ మాస్ ఉండాలి. సో ఈ 2 క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ సబ్స్టెన్స్ అన్నిటిని మనం మ్యాటర్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఆ సబ్స్టెన్స్ ఏంటంటే సాలిడ్స్, లిక్విడ్స్ అంటే సో ఆ సబ్స్టెన్స్ ఏంటంటే యాసిడ్స్, బేసెస్, మెటల్స్, నాన్ మెటల్స్, సింథటిక్ ఫైబర్స్, ఇలాంటివి న్యాచురల్ ఫైబర్స్, ఇవన్నీ మన డైలీ లైఫ్లో యూజ్ చేసే వస్తువులు. వీటన్నిటిని మనం మ్యాటర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాటికి ఖచ్చితమైన షేపు, స్ట్రక్చరు అండ్ సైజెస్లో ఉంటాయి కాబట్టి అవన్నీ మ్యాటర్ కిందకి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఐరన్ బాల్, రబ్బర్ బాల్ గురించి ఎందుకు చెప్పాము? ఈ మ్యాటర్కి దీనికి సంబంధం ఏంటి? మ్యాటర్ అంటే ఏదైనా ఒక బాడీ యూనివర్స్లో స్పేస్ ఆక్యుపై చేస్తున్నట్టు. సపోజ్ ఇక్కడ ఐరన్ బాల్, రబ్బర్ బాల్ 2 యూనివర్స్లో స్పేస్ని ఆక్యుపై చేయడంతో పాటు వాటికి సర్టెన్ మాస్ ఉందని చెప్తున్నాం. సర్టెన్ మాస్ ఉన్న బాడీ అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్న బాడీ. ఓకే, సో కాబట్టి వీటిని కూడా మనం సర్టెన్ మ్యాటర్ కిందకి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఎందుకు స్పీడ్ గురించి ఎందుకు మాట్లాడాను? ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే దాని స్పీడ్లో తక్కువ చేంజ్ వస్తుంది హెవీ మాస్ ఉన్న బాడీకి, అలానే తక్కువ మాస్ ఉన్న బాడీకి అయితే దాని స్పీడ్లో ఎక్కువ చేంజ్ వస్తుందని ఎందుకు చెప్తున్నాము అంటే అది మాస్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, ఆ నెంబర్ ఆఫ్ పార్టికల్స్తో బాడీ కలిగి ఉండటంతో పాటు హెవీ మాస్ ఉన్న బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే హెవీ మాస్ ఉన్న బాడీ దాని స్పీడ్లో తక్కువ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. అలానే తక్కువ మాస్ ఉన్న బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే దాని స్పీడ్లో ఎక్కువ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మాస్కి సంబంధించిన ప్రాపర్టీ. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే మ్యాటర్ ఎలా ఉండదు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మన చుట్టూ ఏదో ఒక పదార్థం ఉంటుంది కదా, ఆ పదార్థాల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా. సో ఆ పదార్థాలు ఏవైనా కావచ్చు, ఓకే, వాటిని మనం మ్యాటర్ అని చెప్పి అంటున్నాం. వాటిని మనం మ్యాటర్ అంటానికి కారణాలు ఏంటి అంటే, వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ ఆఫ్ మ్యాటర్? ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ దట్ ఆక్యుపై ద స్పేస్ అండ్ హ్యాస్ మాస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ మ్యాటర్. ఓకే, మన యూనివర్స్లో ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది స్పేస్ని సర్టెన్ మాస్ని ఆక్యుపై చేసి కలిగి ఉంటే దాన్ని మనం మ్యాటర్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, యు మే హ్యావ్ హియర్ ద ఓకే, ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకున్నాం కదా, ఒకసారి పారాగ్రాఫ్లో చదువుకుందాం. యు మే హ్యాడ్ హియర్ ద బేసెస్ లైక్ వాట్ ఈస్ ద మ్యాటర్? మ్యాటర్ అంటే ఏంటి అని డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? మ్యాటర్ వాజ్ ఏ క్లోజ్డ్. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వాట్ ఈస్ దట్ మ్యాటర్ ఈస్? మీనింగ్ ఆఫ్ దిస్ టర్మ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద సైంటిస్ట్ దట్ ఆఫ్ ఫ్రమ్ ఏ కామన్ మ్యాన్. మ్యాటర్ అంటే ఏంటంటే మన స్థాయికి మించి మన ఆలోచనలకి మ్యాటర్ అంటే ఒకటి అనుకుంటాం, కానీ సైంటిస్ట్ వే ఆఫ్ థింకింగ్లో చూస్తే మ్యాటర్ అనేది మన ఆలోచన కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే యూ హ్యావ్ రీడ్ అబౌట్ ద మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, సింథటిక్ అండ్ న్యాచురల్ ఫైబర్స్, యాసిడ్స్ అండ్ బేసెస్ ఎక్సెట్రా ఇన్ ప్రీవియస్ క్లాసెస్. వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ చదువుకున్నాం కదా. సో ఆ థింగ్స్ అరౌండ్ us which is exist in variety of shapes, sizes and structures are also examples of matter. సో ఇవన్నీ మనకి మనం ఇవన్నీ యూనివర్స్లో కొంచెం స్పేస్ని ఆక్యుపై చేయడంతో పాటు వాటికి డిఫరెంట్ షేపు, స్ట్రక్చర్స్ అండ్ సైజెస్లో ఉంటాయి కదా. కాబట్టి వాటిని మ్యాటర్ కిందకి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అలానే ద వాటర్ వీ డ్రింక్, అవర్ ఫుడ్, క్లోత్స్ అండ్ వేరియస్ థింగ్స్ దట్ వీ యూజ్డ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, ద ఎయిర్ వీ బ్రీత్, ఈవెన్ అవర్ బాడీ ఎక్సెట్రా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ మ్యాటర్. మనం రోజు తింటూ ఉంటాం కదా, తినే తిండి, కట్టుకునే బట్టలు, తాగే నీరు, పీల్చే గాలి, ఇవన్నీ మనకి మ్యాటర్ కిందకి ఎగ్జాంపుల్స్ వస్తాయన్నమాట. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై మ్యాటర్? ఓకే, వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ మ్యాటర్? ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఆక్యుపై ద స్పేస్ అండ్ హ్యాస్ ఎ మాస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ మ్యాటర్. మ్యాటర్ అంటే ఏంటి సైంటిఫిక్ పరంగా అంటే, ప్రపంచంలో ఏ వస్తువైనా కొంచెం స్పేస్ని ఆక్యుపై చేసి దాని సర్టెన్ మ్యాటర్ కనుక మాస్ కనుక ఉంటే దాన్ని మనం మ్యాటర్ కిందకి కన్సిడర్ చేస్తాం అనమాట. మన డ్రింకింగ్ వాటర్ లిక్విడ్ ఫామ్లే కదా, అలానే పీల్చే గాలి, తినే తిండి, కట్టుకునే బట్ట, ఇవన్నీ ఏ స్టేట్స్లో ఉంటాయి? 3 రకాల రూపాల్లో ఉంటాయి. సాలిడ్ రూపంలో ఉంటాయి అంటే ఘన రూపంలో ఉంటాయి, లిక్విడ్ రూపంలో ఉంటాయి అంటే ద్రవ రూపంలో ఉంటాయి, నెక్స్ట్ గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి అంటే మనకి వాయు రూపంలో ఉంటాయి అన్నమాట. సో ప్రతి పదార్థం అనేది ఘన రూపంలో, ద్రవ రూపంలో, వాయు రూపంలో అంటే సాలిడ్ స్టేట్లో, లిక్విడ్ స్టేట్లో, గ్యాసెస్ స్టేట్లో మనకి లభిస్తూ ఉంటుంది. ఓకే, సో
ప్రతి పదార్థం ఎన్ని రకాలుగా లభిస్తుందో మనకి యూనివర్స్లో. సో దాన్ని మనం డిఫైన్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ టాపిక్లో. దాన్ని మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి ఒకసారి చెప్పుకుందాం. దానికంటే ముందు మనం ఒకసారి చెప్పుకుందాం ఈ టాపిక్ గురించి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటి? సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్, 3 స్టేట్స్లో ఉంటాయి అన్నమాట స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఈ 3 రూపంలో మనకి ఈజీగా లభ్యమయ్యే పదార్థం ఏంటో కొంచెం ఆలోచించి చెప్పండి. వాటర్. వాటర్ అనేది ఐస్ రూపంలో ఉండి సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అలానే వాటర్ లాగా ఫ్లో అవుతూ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అలానే ఎవాపరేట్ అయ్యి వాటర్ వేపర్ రూపంలో గ్యాసెస్ స్టేట్లోనే ఉంటుంది అన్నమాట. ఓకే, సో in previous class we have learned that water can exist in a solid state, a liquid state or gaseous state, and we said that solids, liquids and gas are 3 different states of a matter. Water can be found in all the states. Okay, కాబట్టి సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్ అనేది 3 రకాలైన స్థితులు అన్నమాట. 3 రకాల స్థితులు, 3 వేరువేరుగా ఉంటాయి. కానీ ఆ 3 రకాల స్థితిని మనం ఏ పదార్థంలో కనిపెట్టచ్చు, ఏ పదార్థంలో చూడొచ్చు? వాటర్ అనమాట. వాటర్తో మనం ఈజీగా 3 స్టేట్స్లో ఉన్న సబ్స్టెన్స్ని మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఈజ్ దే ఎనీ సబ్స్టెన్స్ విచ్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ 3 స్టేట్స్ లైక్ వాటర్? నీరే కాకుండా మిగతా ఏదైనా పదార్థమైన 3 స్టేట్స్లో మనకి లభ్యమవుతూ ఉంటుందా? వాటరే కాకుండా చెప్పండి. సరే ఆలోచించండి. వాటర్ మాత్రం గ్యాసెస్ స్టేట్లో, సాలిడ్ స్టేట్లో ఉంటుందా? ఇంకా మిగతా ఏమైనా ఉంటాయా? ఓకే, అదే మనం కార్బన్ డైఆక్సైడ్ని కూడా మనం ఇలా 3 స్టేట్స్లో చూడవచ్చు అనమాట, వాటరే కాకుండా. ఎందుకంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఒక సర్టెన్ కండిషన్లో మనకు సాలిడ్ స్టేట్లో మనకి లభ్యమవుతుంటుంది. అది ఐస్ రూపంలో ఉంటుందన్నమాట. కానీ అది చూడటానికి తడిగా కనిపించదు. ఒక ఐస్ రూపంలో ఉంటుంది, చూడటానికి తడిగా ఉండదు, కానీ సాలిడ్ స్టేట్లో ఉంటుంది ఐస్ రూపంలో. దాన్ని మనం కార్బన్ డైఆక్సైడ్ ఇలా సాలిడ్ స్టేట్లో ఉండి కొంచెం ఐస్ రూపంలో ఉండి కానీ తడిగా ఉండదు కదా, దాన్ని మనం ఏమంటాం? దాన్ని డ్రై ఐస్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట కార్బన్ డైఆక్సైడ్ని. అలానే కార్బన్ డైఆక్సైడ్ని కూల్ చేసినప్పుడు ఎక్కడ? బిలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దాన్ని మనం కూలింగ్ చేసినప్పుడు అది మనకి డ్రై ఐస్ రూపంలో ఉన్నది, అంటే తడిగా లేని ఐస్ గడ్డ రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట, ద్రవ స్థితిలోకి మారుతుంది. అలానే అదే కార్బన్ డైఆక్సైడ్ని మనం సర్టెన్ రూమ్ టెంపరేచర్లో పెట్టినప్పుడు అది మళ్ళీ గ్యాసెస్ స్టేట్లోకి మారుతూ ఉంటుంది అన్నమాట. ఇలా వాటర్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ని కూడా మనం 3 స్టేజెస్లో చూడొచ్చు. అది డ్రై ఐస్ రూపం, దాన్ని మనం సర్టెన్ కండిషన్లో మనం ఉంచినప్పుడు సర్టెన్ కండిషన్లో దాన్ని డ్రై ఐస్ లాగా చేయొచ్చు, అంటే సాలిడ్ రూపంలో ఉన్న ఐస్ లాగా తయారు చేయొచ్చు, లభ్యమవుతూ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్. అలానే దాన్ని ఒక సర్టెన్ రూమ్ టెంపరేచర్లో బిలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఉంచినప్పుడు కూలింగ్ చేసినప్పుడు అది లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. అలానే సర్టెన్ రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ హీట్కి అది ఎవాపరేట్ అయ్యి మనకి రూమ్ టెంపరేచర్లో అది గ్యాసెస్ స్టేట్లోకి మారుతుంటుంది అనమాట. సో ఈ వాటరే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకి 3 స్టేజెస్లో లభ్యమవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలానే నౌ లుక్ కేర్ఫుల్లీ at different objects around you and you can classify them into one of the 3 states of a matter. ఇలానే మీరేం చేస్తారు? మీ చుట్టూ ఉన్న సబ్స్టెన్స్ని అబ్జర్వ్ చేసి వాటిల్లో ఏది మనకి 3 స్టేజెస్లో లభ్యమవుతుందో ఒక చిన్న నోట్స్ పెట్టుకొని మన చుట్టూ ఉన్న సబ్స్టెన్స్ ఏంటి, అవి మనకి 3 స్టేజెస్లో లభ్యమవుతున్నాయా లేదా అనే దాని గురించి ఆలోచించి దానికి సంబంధించిన టాపిక్ అబ్జర్వేషన్ అనేది మీరు నోట్బుక్లో నోట్ చేయాలన్నమాట. అప్పుడు దీని గురించి మనకి ఇంకెక్కువ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ సే దట్ వుడ్ అండ్ కోల్ ఆర్ సాలిడ్స్ అండ్ పెట్రోల్ ఈజ్ ఏ లిక్విడ్. కాబట్టి మనకి వుడ్ మనకి చెక్క లేకపోతే కలప కానీ బొగ్గు కానీ అవన్నీ సాలిడ్స్ లాగా ఉంటాయి కదా, కానీ పెట్రోల్ అనేది మనకి లిక్విడ్గా ఉంటుంది. అలానే మిల్క్ కూడా లిక్విడే పెట్రోల్ లాగానే, కానీ బట్ ప్రాపర్టీస్ ఆఫ్ పెట్రోల్ అండ్ మిల్క్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. కానీ మిల్క్కి పెట్రోల్ యొక్క ప్రాపర్టీస్ వేరువేరుగా ఉంటాయి కదా, కానీ ఆ రెండింటిని మనం లిక్విడ్గా కన్సిడర్ చేసుకోవచ్చా? వాట్ ఆర్ ద
ఓకే, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ లీడ్ us to consider a petrol or a milk as a liquids? Let us do some activities to understand the properties of solids, liquid and gases. ఓకే, మన చుట్టూ ఉన్న ఏంటి మనకి ఏం తెలియదు అనుకోండి. సాలిడ్స్ అంటే తెలియదు, లిక్విడ్స్ అంటే ఏంటో తెలియదు, గ్యాస్ అంటే ఏంటో తెలియదు. కానీ మన చుట్టూ ఉన్న వస్తువులు ఏమున్నాయి? సపోజ్ మన రోజు తినే ఫుడ్ కనిపించింది, అది ఏ రూపంలో ఉంటుంది? గట్టిగా ఉన్నాయి కాబట్టి సాలిడ్గా అనుకుందాం. అలానే తాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ ద్రవ రూపంలో ఉంటుంది కదా. అలానే పీల్చే గాలి గ్యాసెస్ రూపంలో ఉంటుంది. ఇవన్నీ 3 స్టేజెస్లో లభ్యమవుతాయా లేదా అనేదాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. వాటిలో కొన్ని రకాల పదార్థాలు మాత్రమే మనకి 3 స్టేజెస్లో వాటర్ లాగా, కార్బన్ డైఆక్సైడ్ లాగా 3 స్టేజెస్లోకి మారగలవు, కొన్ని మారలేవు అన్నమాట. ఓకే, సో అలానే ఏ వస్తువుని మనం సాలిడ్గా కన్సిడర్ చేసుకుంటాం, ఏ వస్తువుని లిక్విడ్స్గా కన్సిడర్ చేసుకుంటాం, ఏ వస్తువులు కాదు, ఏ పదార్థాన్ని మనం సాలిడ్గా కన్సిడర్ చేసుకుంటాం, ఏ పదార్థాన్ని మనం లిక్విడ్గా కన్సిడర్ చేసుకుంటాం, ఏ పదార్థాన్ని మనం గ్యాసెస్గా కన్సిడర్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. సో అవి ఏ రకంగా మనం వాటిని సాలిడ్స్గా, లిక్విడ్స్గా, గ్యాసెస్గా అనుకుంటామో ఆ స్థితి కనుక మనం తెలుసుకున్నట్లయితే ఏ పదార్థం ఏ స్థితిలోకి మారుదో అన్న సంగతి మనకి తెలుస్తుంది కదా. ఓకే, సపోజ్ మనం చూడడానికి నీళ్ళు ద్రవ రూపంలో ఉంటాయి కాబట్టి నీళ్ళు, పాలు ఇవన్నీ మనకి లిక్విడ్స్ అనుకున్నాం. అలానే పెట్రోల్, డీజిల్ ఇవి కూడా మనకి లిక్విడ్ లాగానే ఉంటాయి కదా. కానీ పాలని, నీళ్ళని, పెట్రోల్ని మనం లిక్విడ్గా మూడింటిని కన్సిడర్ చేసుకోవచ్చా? కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మిల్క్ నుంచే వచ్చే ప్రొడక్ట్స్ వేరుగా ఉంటాయి. దాని మిల్క్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి పెట్రోల్తో పోల్చుకుంటే. పెట్రోల్ యొక్క ప్రాపర్టీస్, వాటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ రెండింటి అణువుల మధ్య దూరం అనేది సాలిడ్స్తో పోల్చుకుంటే కొంచెం గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి సాలిడ్లో ఉన్న అణువులు మరీ కిక్కిరిసిపోయి ఉంటాయి, ఐరన్ బాల్లో ఉన్నట్టు ఇందాక చెప్పినట్టు. కానీ లిక్విడ్స్లో ఉన్న అణువుల మధ్య దూరం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, సాలిడ్స్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సాలిడ్లో అసలు అణువుల మధ్య దూరం అనేది తక్కువగా ఉంటుంది, అసలు ఉండదు చెప్పాలంటే. లిక్విడ్స్లో అణువుల మధ్య దూరం అనేది కొంచెం ఉంటుంది. కాబట్టి ఈ మిల్క్ని, పెట్రోల్ని అణువుల మధ్య దూరం అనేది కొంచెం ఉంది కాబట్టి వాటిని మనం లిక్విడ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. గ్యాసెస్గా ఎప్పుడు కన్సిడర్ చేసుకుంటాము అంటే అణువుల మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అవి ఫ్రీగా మూవ్ అవుతున్నప్పుడు వాటిని మనం గ్యాస్ స్టేట్లో ఉందని చెప్పి అనుకుంటాం అనమాట. సో అదే కారణంగా ఇప్పుడు సాలిడ్ అనుకోండి, ఇప్పుడు ఏదైనా గోధుమ పిండిని చపాతీ ముద్దలాగా చేసి పక్కన పెట్టాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో రోజు చేస్తూ ఉంటాం కదా, కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాం. సో ఆ పిండి ముద్ద అనేది అణువుల మధ్య దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది, కిక్కిరిసిపోయి ఉంటాయి అణువులు. కాబట్టి అది చూడటానికి గట్టిగా ప్రెస్ అయిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అణువుల మధ్య దూరంగా ఉన్నప్పుడు ఆ పార్టికల్ అనేది చాలా కుదించుకుపోయి ఉంటుంది అన్నమాట, ముద్దగా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ అలానే అణువుల మధ్య దూరం అనేది లిక్విడ్ ఫామ్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే లిక్విడ్స్ అని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి వాటర్ కూడా ఇట్లా కింద ఫ్లోర్ మీద ఒక బాల్ని ఫ్లోర్ మీద వాటర్ని పోసాం. అక్కడ ఆ పిండి ముద్దతో పాటు దాని పక్కన లిక్విడ్ ఫామ్లో ఉన్న వాటర్ని పోసాం అనమాట. సో వాటర్ కూడా సేమ్ అలానే ఇట్లా ముడుచుకొని కుదించుకొని సర్టెన్ ప్లేస్లో ఉండిపోవచ్చుగా, ఉండదు కదా. ఎందుకు అది ఇట్లా పారుతుంది వాటర్. ఎందుకు అలా పారుతుంది? ఎందుకంటే దానివల్ల మధ్య దూరం అనేది కొంచెం ఉంది కాబట్టి అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఆ గ్యాప్ ఉండటం వల్ల ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ అవుతాయి కదా. సో దానివల్ల అది స్ప్రెడ్ అయ్యే గుణాన్ని కలిగి ఉంటుంది అన్నమాట వాటర్ అనేది. నెక్స్ట్ అలానే గ్యాసెస్ అయితే ఎందుకు మనం కంటికి కనిపించింది? ఎందుకంటే అణువుల మధ్య దూరం అనేది చాలా 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 ఎక్కువగా ఉంటుంది గ్యాసెస్లో. కాబట్టి అవి ఫ్రీగా మూవ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి తొందరగా లిక్విడ్స్ కన్నా ఎక్కువగా గ్యాస్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అణువుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఉండదు. కాబట్టి సాలిడ్స్ అనేది స్టేబుల్ స్టేట్లో ఉంటాయి. కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అణువుల మధ్య దూరం అనేది లిక్విడ్స్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. గ్యాసెస్ మధ్య అణువుల మధ్య ఉన్న గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి మనకి వాటి మీద ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి అన్నమాట గ్యాసెస్ అనేది. ఓకే, సో ఈ విధంగా మనకి అణువుల మధ్య దూరాన్ని బేస్ చేసుకొని మనం ఆ మ్యాటర్ని, ఆ పదార్థాన్ని 3 స్టేజ్గా డిఫైన్ చేసాము. తక్కువ దూరం, అసలు దూరం లేకుండా అణువులానికి ఎక్కిరిసిపోయి ఉంటే ఆ సబ్స్టెన్స్ని మనం సాలిడ్ సబ్స్టెన్స్ అని, అణువుల మధ్య దూరం అనేది కొంచెం ఉన్నట్లయితే అది మన లిక్విడ్స్ అని, అణువుల మధ్య ఉన్న దూరం అనేది చాలా 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 ఎక్కువగా ఉంటే అది మనకి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి అణువులు, వాటిని మన గ్యాసెస్ అని చెప్పి మనం ఇలా 3 స్టేజ్లో మనం మ్యాటర్ని
మ్యాటర్ని డిఫైన్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాస్ అనేది ఏ విధంగా మనకి కన్సిడర్ చేస్తాము, ఏ పదార్థాన్ని సాలిడ్స్గా కన్సిడర్ చేస్తాము, ఏ మ్యాటర్ని మనం లిక్విడ్గా కన్సిడర్ చేస్తాము, ఏ మ్యాటర్ని మన గ్యాసెస్లో కన్సిడర్ చేస్తాం. మనకి ఈ 3 స్టేట్స్ అనేది ఏ విధంగా డిఫైన్ చేసాము మ్యాటర్లోని సో మ్యాటర్ని 3 స్టేట్స్గా ఎలా డిఫైన్ చేసామో మనకి ఇప్పుడు అర్థమైంది కదా. సారీ, నా మాట తడబడినట్టు ఉన్నట్టయితే కొంచెం ఏమనుకోకండి. ఓకే, సో ఈ 3 స్టేటస్లో మ్యాటర్ని ఎలా డిఫైన్ చేసాం మనకి ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు సాలిడ్ స్టేట్ ఏంటి, లిక్విడ్ స్టేట్ ఏంటి, గ్యాస్ స్టేట్ ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.